ఫేస్బుక్ లో రీల్స్ కి అలాగే లాంగ్ వీడియోకి ఒకే వీడియోని అప్లోడ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఉండదా, అసలు ఇలా మనం అప్లోడ్ చేసి ఇయర్నింగ్స్ చేసుకోవచ్చా లేదా అనే క్లారిటీ విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. ఉట్టే డిస్కషన్ తో మనకేం తెలుస్తుందండి, మీకు ఎగ్జాంపుల్ కూడా నేనైతే అకౌంట్స్ అయితే చూపిస్తూ ఉంటాను. మరి క్లారిటీ తెచ్చుకుంటేనే కదా మీ అకౌంట్ లో మీరు పొరపాటు చేస్తున్నారా లేదంటే ఈజీగానే అంటే మౌంటేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండానే వెళ్తున్నారా అనే క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి సో మీరు కూడా మీ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నారు అంటే తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు మీ ఫేస్బుక్ నుంచి మనీ అనేది ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. సో మరి మ్యాటర్లోకి వెళ్ళడానికంటే ముందు వీడియోని లైక్ చేయడము షేర్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఎవరికి షేర్ చేస్తారు, మీకు తెలిసిన క్రియేటర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇది చిన్న నా రిక్వెస్ట్ మాత్రమే. యాజ్ యూ లైక్, తర్వాత మీ అంతా కూడా మీ ఇష్టము. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పబోయేది రీల్స్ అలాగే లాంగ్ వీడియోస్ అనేది మళ్ళీ ప్రొఫైల్ కి వేరేనా పేజీకి వేరేనా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే డౌటేనా అనేది. కాబట్టి మనం పేజీలో అయినా సరే ప్రొఫైల్లో అయినా సరే మానిటైజేషన్ పరంగా మనము రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము, అలాగే లాంగ్ వీడియోస్ ని కూడా మనమైతే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఇందులో డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. కాకపోతే టూల్స్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఒక దాంట్లో ఉండవు కాబట్టి స్టెప్స్ అనేది మాత్రం మనం ఫాలో కావాల్సింది రెండింటిలో కూడా సేమ్ ఉంటాయి. సో నేను చెప్పేది మాత్రము రెండింటి కాంబినేషన్ పరంగానే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక రీల్ వీడియో ఉందనుకోండి, సో ఎందుకంటే మనకి ఫేస్బుక్ లో లాంగ్ వీడియోస్ కంటే రీల్స్ వీడియోస్ చాలా తొందరగా వైరల్ అయిపోతూ ఉంటాయి. మన ఫాలోవర్స్ కి మించి ఎక్కువ వ్యూస్ రావాలి అని అంటే కూడా బెస్ట్ ఆప్షన్ మనకి రీల్స్ మాత్రమే ఉంటాయి. సో లాంగ్ వీడియోస్ ని తీసుకున్నాం అనుకోండి, అక్కడ కొంచెం చాలా తక్కువగా ఉంటది. ఒకసారి మీరు కూడా మీ అకౌంట్ ని చెక్ చేసుకున్నారు అనుకోండి, ప్రతి వీడియోకి మన ఫాలోవర్స్ కి మించి వ్యూస్ మాత్రం రావు. కానీ రీల్స్ వీడియోస్ మాత్రం దాటిపోతా ఉంటది. ఇక మన కంటెంట్ కనుక ఇంకా క్లిక్ అయిపోయింది అంటే ఆటోమేటిక్ గా మన ఫాలోవర్స్ తోని సంబంధం లేకుండా వ్యూస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా అనేసి కేవలం రీల్స్ వీడియోస్ తో మాత్రమే ఇయర్నింగ్స్ లేవు కదా, మనకి లాంగ్ వీడియోస్ తో కూడా ఇయర్నింగ్ పర్పస్ అయితే ఉంది. సో అందుకోసం అనేసి సో రీల్ వీడియో కూడా క్రియేట్ చేసింది మనమే కదా, ఇదే వీడియో లాంగ్ లో పెడితే అయిపోతుంది కదా అనేసి చాలా మంది ఒకే వీడియోని లాంగ్ వీడియోకి అప్లోడ్ చేస్తున్నారు, అలాగే రీల్స్ కి కూడా అలాగే అప్లోడ్ చేస్తున్నారు. సో దీని వల్ల ప్రాబ్లం ఏంటి, అసలు ఉందా లేదా, ఇయర్నింగ్స్ అవుతాయా, ఒకవేళ ప్రాబ్లం లేకపోయినా కూడా మనీ ఇయర్నింగ్స్ తరపున అవుతాయా లేదా అనేది క్లారిటీగా తెలుసుకున్నాం. ఎందుకనంటే కొన్ని మ్యూజిక్స్ మనం ఉపయోగించినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఇయర్నింగ్స్ కావు. ఇలాంటి చిన్న లిటికేషన్స్ అనేది మనకి ఫేస్బుక్ లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రీల్ వీడియో ఉందనుకోండి, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కిచెన్ ఉందనుకోండి, సో నేను కిచెన్ వీడియోస్ నేను తీస్తున్నాను. సో మనం కిచెన్ వీడియోకి సంబంధించి రీల్ వీడియోస్ ని ఎలా అప్లోడ్ చేస్తాము, గిట్టింగ్స్ అనేది ఏవి కూడా మనం చూపించాము. ఒకవేళ చూపించినా అది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోతుంది. సో మనం ఏ ఐటమ్ తర్వాత ఏ ఐటమ్ ని వేస్తున్నాము, సో దేని తర్వాత ఏం చేస్తున్నాము, ఇందులో మనం ఎంత మోతాదు వేసుకోవాలి అనేది మాత్రం క్లియర్ గా చెప్పేస్తాము. సో మనము ఫస్ట్ ఎంత మోతాదులో తీసుకున్నాము, ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము, ఇదంతా కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మనకున్నది 1 minute 30 seconds మాత్రమే ఉంటది కాబట్టి సో ఈ లెంత్ లో మన వంట అనేది అవతల వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్ లో మనం వీడియో రికార్డింగ్ అనేది చేస్తాము. అలా మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. కానీ అదే వీడియోని డైరెక్ట్ గా మనం లాంగ్ వీడియోకి అప్లోడ్ చేసినాం అనుకోండి, వంట వాళ్ళకి ఎలా అర్థమవుతుంది. కొంతమంది రీల్ వీడియో చూసిన వాళ్ళు అరే కొంచెం పూర్తిగా మనకు అర్థం కావాలి కదా, ఈ కొలతలు కొంచెం మనకు అర్థం కాలేదు అనేసి అకౌంట్ దగ్గర చెక్ చేసి లాంగ్ వీడియో ప్రిపరేషన్ ఉందా లేదా అని కూడా చూస్తారు. సో ఇలాంటి వాళ్ళకి మంచిగా అర్థం కావాలి, సో మీరు లాంగ్ వీడియోస్ కి కూడా మంచిగా వ్యూస్ రావాలి అని అంటే మీరేం చేయాలంటే ఇక్కడ కొంచెం మీరు తగ్గాలి. అంటే స్పీడ్ అనేది వెళ్ళకుండా కొంచెం స్లో డౌన్ అయిపోవాలి. సో ఎలాగంటే పర్టికులర్ గా స్టార్టింగ్ మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ చూపించడం కానివ్వండి, సో కటింగ్ చేసేటప్పుడు మనం ఏమేమి తీసుకుంటున్నామో అవి ఎంతెంత మోతాదు, ఈ వంటకి ఎంత మోతాదు మనం తీసుకోవాలి, సో ఇందులో మనం స్కిప్ చేయాల్సింది ఏదైనా ఉందా, లేకపోతే ఖచ్చితంగా మనం తీసుకునే ఐటమ్స్ అన్ని కూడా వేసుకోవాలా, సో ఇలాంటిది చెప్పుకుంటూ మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. సో కలుపుతున్నప్పుడు కూడా బేసిక్స్ అంటే అసలే చాలా మందికి కొంచెం కిచెన్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి బేసిక్స్ ఒక ఐటమ్ వేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ ఎన్ని సెకండ్స్ వెయిట్ చేయాలి, ఒక ఐటమ్ తర్వాత నెక్స్ట్ వేసే ఐటమ్ ఏంటి అనే ఇలాంటి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కనుక మనం లాంగ్ వీడియోలో ప్రిపేర్ చేసినాం అనుకోండి, సో మన ఫాలోవర్స్ కి కానివ్వండి చూసే వ్యూవర్స్ కి కానివ్వండి చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి సో రెగ్యులారిటీగా మన అకౌంట్ ని ఫాలో అవుతూ ఉండడం అయితే మర్చిపోతూ ఉంటారు. సో ఇది అంతా ఓకే, సో ఇది మన ఫాలోవర్స్ కి అర్థం అయిపోయింది, వాళ్ళకి క్లిక్ అయిపోయింది అంటే మనల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు కాబట్టి మనకి వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. ఇలా వచ్చింది అంటే ఆటోమేటిక్ గా మన అకౌంట్ అనేది ఎక్కువ రికమెండేషన్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి ఒకే వీడియోని లాంగ్ వీడియోకి రీల్ వీడియోకి అప్లోడ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అవ్వదా అంటే మాత్రము కంపల్సరీగా అవుతుంది. ఎందుకంటే
ఒక్కటే కంటెంట్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచే ఎండింగ్ వరకు ఎంత లెంత్ అయితే ఉందో అదే లెంత్ ని మనం యాజ్ ఈజ్ గా లాంగ్ కి రీల్ వీడియోకి కనుక అప్లోడ్ చేసామని అంటే అన్ఒరిజినల్ కంటెంట్ కింద పడిపోతుంది. కాబట్టి మనము సేమ్ వీడియో క్లిప్ ని మాత్రం ఉపయోగించడానికి లేదు. సో మీరు కొన్నిసార్లు మన ఫేస్బుక్ లో ఆప్షన్స్ అయితే చూసే ఉంటారు. మనం అప్లోడ్ చేసిన లాంగ్ వీడియో నుంచి వెళ్ళి రీల్స్ వీడియో కూడా క్రియేట్ చేసుకోండి, అంటే ఈ వీడియోకి చాలా వ్యూస్ వచ్చినాయి సో దీని తరఫున మీరు రీల్ వీడియో క్రియేట్ చేసుకోండి అని ఉంటుంది. కానీ ఆ క్రియేటింగ్ లో మనకి ఫుల్ అక్కడ ఉన్నంత సెకండ్స్ ఇవ్వదు కదా, ఎన్నో కొన్ని సెకండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోమని ఇస్తుంది. ఆ సెలెక్టింగ్ లో మన వీడియో క్లిప్ ఎక్కడి వరకు అయితే మనకి కావాలో దాన్ని ట్రిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోలే యాజ్ ఈజ్ గా ఉన్న ఒక వీడియోని మనం లాంగ్ లోనో అలాగే రీల్ వీడియోనో అప్లోడ్ చేయడానికి అయితే లేదు. అలా ఏం పర్వాలేదు లేండి, మేము ఇప్పటివరకు అయితే మేము అప్లోడ్ చేసినా మాకు ఏం ప్రాబ్లం రాలేదు కదా అని అంటే ఫేస్బుక్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ లో మనం ఉన్నప్పుడు బేసిక్స్ దగ్గర ఉన్నప్పుడు అంటే మనకి ఇంకా మానిటైజేషన్స్ కాలేదు, అక్కడ దాకా మనం వెళ్ళలేదు అన్నప్పుడు మనం ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా దాన్ని చాలా తేలికగా తీసుకుంటుంది. కానీ తీరా మనకి మానిటైజేషన్ అవుతుంది లేదంటే ఇయర్నింగ్స్ అవుతున్నాయి అన్నప్పుడు అవన్నీ కూడా చెక్ చేసి మనకు మొత్తానికి ఇయర్నింగ్స్ అనేది కాకుండా ఫేస్బుక్ అనేది స్టాప్ చేస్తుంది. ఇక ఇదంతా కాదండి, మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలి, ఎందుకంటే ఇట్లా వీడియోస్ పెడితే మనకి మనీ ఇయర్నింగ్స్ కావు, మానిటైజేషన్స్ కావు, ప్రాబ్లం అవుతుంది అనే మంచి క్లారిటీ కావాలంటే వేరే వాళ్ళ వరకు ఎందుకండి, ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ ఇది మన ఫేస్బుక్ పేజ్. మన ఫేస్బుక్ పేజ్ కనుక ఒకసారి మీరు అయితే విజిట్ చేయండి. ఎందుకంటే నేను గత కొన్ని నెలల నుంచి అయితే మాత్రము నేను రీల్ వీడియో అదే ఉంటది, లాంగ్ వీడియో కూడా అదే ఉంటది, యాజ్ ఈజ్ గా ఉంటది. కానీ మీరు స్కిప్ చేయకుండా కనుక రీల్ వీడియో లాంగ్ వీడియో కనుక మీరు చూసారు అంటే చాలా చిన్న చిన్న ఎడిటింగ్ అనేది లాంగ్ వీడియోలో డిఫరెంట్ గా ఉంటది, సో రీల్ వీడియోలో అనేది డిఫరెంట్ గా ఉంటది. చెప్పే విధానం కూడా ఆ రెండింటికి కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మనకి వీడియో క్లిప్ అనేది సేమ్ అనిపించిన చూపించే విధానము నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది రెండింటికి డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నాకైతే మానిటైజేషన్ పర్పస్ గా ఎలాంటి ప్రాబ్లము రాలేదు, ఇయర్నింగ్స్ తరపున కూడా నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కానీ సేమ్ వీడియోని అక్కడ ఇక్కడ అప్లోడ్ చేసిన వాళ్ళకైతే మాత్రం చాలా మందికి రిస్ట్రిక్షన్స్, కంటెంట్ మానిటైజేషన్ పాలసీలు, అన్ఒరిజినల్ కంటెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వచ్చినాయి. కాకపోతే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి వాళ్ళ వీడియోస్ అయితే చూపించడం అయితే కుదరట్లేదు. కాబట్టి ఒకే వీడియోని యాజ్ ఈజ్ గా ఉన్న ఒక క్లిప్ ని మాత్రం రెండిట్లో సబ్మిట్ చేయడానికి అయితే చూడకండి, తీరా టైంకి మన నెత్తి మీద పడిపోతుంది. చిన్న చిన్న మార్పులు చేస్తూ కనుక మీరు అప్లోడ్ చేశారంటే రెండు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు సక్సెస్ అవుతాయి.